కూటమి కార్యకర్తలకు ప్రజలందరికీ నమస్కారం. ఉగాది శుభాకాంక్షలు 2026. ఈరోజు మనం ఇంతకుముందు సంవత్సరం జరిగిన అన్ని అభివృద్ధి కార్యక్రమాలు మనం చెప్పుకున్నాము. రోడ్లు కావచ్చు, సంక్షేమం కావచ్చు, ఇవన్నీను. ఈరోజు విద్యారంగం, వైద్య రంగం, అట్లాగే క్రీడలు, వీటిల్లో ఆత్మకూరు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి మన మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు, సీఎం చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఏమేమి డెవలప్మెంట్స్ చేశారో ఒకసారి చూద్దాం. ఇక్కడ స్కూళ్ళ కోసం 106 లక్షల రూపాయలు విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి దగ్గర నుంచి శాంక్షన్ చేయించుకొని వెనకబడిన మర్రిపాడు మండలంలో 3 స్కూళ్ళకి, అనంతసాగరంలో 2 స్కూళ్ళకి, ఏఎస్పేటలో 1 స్కూల్కి, చేజర్లలో 1 స్కూల్కి, ఆత్మకూరులో 1 స్కూల్కి, అలాగే సంఘంలో ఐటీఐ కాలేజు, అది సపరేట్ బడ్జెట్ అనుకోండి. 106 లక్షల రూపాయలతో ఈ వెనుకబడిన మర్రిపాడుకి, అనంతసాగరంకి అన్ని మండలాల్లో బ్యాలెన్స్డ్గా స్కూళ్ళు డెవలప్ చేయడం జరిగింది. మన గవర్నమెంట్ హాస్పిటల్ ఆత్మకూరులో ఒకప్పుడు మన మంత్రివర్యులు రామనారాయణ రెడ్డి గారు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు మరి ఇక్కడ ఈ హాస్పిటల్ని 100 పడకల హాస్పిటల్ చేయించుకోరావడం జరిగింది. అలాగే ఇప్పుడు దాన్ని 250 పడకల హాస్పిటల్ చేయాలనేసి ఆయన ఎంతో కృషి చేస్తున్నారు. అట్లాగే సోమశిలలో 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ని సెటప్ చేయాలని ప్లాన్ చేశారు. అట్లాగే మరిపాడు మండలంలో 2,65 లక్షలతోటి ఒక పిహెచ్సి ప్రాథమిక హెల్త్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే జాబ్స్ పరంగా చూసుకుంటే, బిజినెస్ డెవలప్మెంట్ చూసుకుంటే ఆత్మకూరులో ఎంఎస్ఎంఈ పార్కు నారంపేట దగ్గర, ఆత్మకూరు దగ్గర నారంపేట, దాంట్లో 173 ఎకరాల విస్తీర్ణంలో ఇంచుమించు 37 కోట్ల వ్యయంతో రోడ్లు కానీ ఏదన్నా మౌలిక సదుపాయాలు బిజినెస్లు సెటప్ చేసుకోవాలంటే నారంపేట ఎంఎస్ఎంఈ పార్క్లో, దానికోసం మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారు బిజినెస్ డెవలప్మెంట్ కోసం కృషి చేయడం జరిగింది. స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళ సపోర్ట్ తోటి ఇంచుమించు 2025లో ఎన్నో కంపెనీస్, ఒక 90 పైచిలకు కంపెనీస్ రావడం, ఇంచుమించు 1100-1200 ఆఫర్లు ఇవ్వడం జరిగింది. అలాగే ఇటీవల కూడా ఒక మినీ జాబ్ మేళా అనేది రన్ చేయడం జరిగింది. ఇట్లా 6 మంత్స్కి ఒకసారి జాబ్ మేళాలు రన్ చేసి ఆత్మకూరు వెనుకబడిన ప్రాంతంలో ఉన్న పిల్లలకు మంచి భవిష్యత్తు కల్పించేదానికి నాన్ ఐటీ వాళ్ళకు కూడా ఇండస్ట్రియల్గా మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు, లోకేష్ గారి ఆశీస్సులతో ఆయన బిజినెస్ డెవలప్మెంటు ప్లస్ జాబ్ మేళా. అట్లాగే క్రీడా రంగంలో చూస్తే మీ అందరికీ తెలుసు, నెల్లూరులో ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం ఎంతమందికి ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఆయన భావితరాలకు, ఆత్మకూరు భావితరాలకు 1.8 crore ఖర్చు పెట్టి ఆత్మకూరులో ఒక స్పోర్ట్స్ స్టేడియం అనేది సెటప్ చేయాలని చూశారు. దానికి మొన్న ఈ మధ్య కూడా పూజ జరిగింది. స్టేడియం డెవలప్మెంట్కి ఫండ్స్ 1,50,00,000 తీసుకురావడం జరిగింది. ఈ విధంగా అన్ని రంగాల్లో ఆత్మకూరు నియోజకవర్గంలో మంచి డెవలప్మెంట్ చేసుకుంటున్న మన మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు ఈ ఉగాది సందర్భంగా రాబోయే సంవత్సరం కూడా ఆయన బ్రహ్మాండంగా ఆత్మకూరు నియోజకవర్గాన్ని డెవలప్ చేయాలనేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.